హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ రాగి రోటీ అండి. ఇది చాలా ఈజీ రాగి రోటీ చేయడం. చాలామంది తట్టే పని ఉంటుంది కాబట్టి ఈ రాగి రోటీ అవాయిడ్ చేస్తారండి. చాలా ఈజీగానే మనం ఇంట్లోని రోటీస్ని ఎలా ప్రిపేర్ చేస్తామో అలా ఈజీగా ఈ రాగి రోటీని కూడా చేసుకోవచ్చండి. ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ని ఒక గ్లాస్ వరకు వేసుకున్నానండి. రుచికి తగినంత వాటర్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇలా వాటర్ మరిగేటప్పుడే రాగి పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి. అంతా ఇంత అని కాదండి, వాటర్ ఎన్ని వేసుకుంటారో వాటర్ అబ్జర్వ్ అయ్యే వరకు రాగి పిండిని వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఇందులోకి బాగా టేస్టీగా ఉండాలంటే ఈ రాగి రోటీ ఇలా హెల్తీగా కూడా ఇంకా కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరిగేసి, పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగేసేసి నేనైతే పల్లీలు వేయించుకొని పొడి చేసి ఇలా వేస్తున్నానండి కచ్చాబచ్చాగా. ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఉప్పు తగ్గింది అనుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. బాగా ఇలా కలిపేసుకోవాలి. రోటీకి అయితే మనం పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలిపేసి ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చపాతీలాగా పిండిని వేసుకుంటూ రాగి పిండిని వేసుకుంటూ చిన్నగా ఇలా స్లోగా తిక్కుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చీలు వేసినాం కాబట్టి విరిగిపోతుందండి ఈ రోటీ. నెమ్మదిగా ఇలా తిక్కేసి రెండు వైపులా నెయ్యి లేదా ఆయిల్ వేసేసి కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన రాగి రోటీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. షుగర్ పేషెంట్స్ ఉంటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా రాగి రోటీని అయితే చేసుకోవచ్చండి. ఇంట్లో ఏ కూర ఉంటుందో ఆ కూరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రాగి రోటీ రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.